దేవునికి మహిమ కలుగునుగాక. మనుష్యులు వారు జీవితాల్లో చేసినటువంటి పాపములు, అపరాధములు, తప్పులు, పొరపాట్లు, అతిక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని బట్టి దేవుడు ఖచ్చితంగా మనకి ప్రతిఫలాన్ని ఇస్తాడు అని మనము తెలుసుకుంటాం. మన క్రియల ప్రతిఫలము ప్రతి వాడు ఖచ్చితంగా, మనుష్యులందరూ కూడా వారి వారి క్రియల ప్రతిఫలాన్ని అనుభవించాలి అని దేవుని వాక్యంలో రాయబడిన మాటను గురించి మనం నేర్చుకుంటున్నాం. మనము మన పాపముల వల్ల వచ్చే ప్రతిఫలముల గురించి నేర్చుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథంలో ఇప్పటికే ఆయా సమయాల్లో ఆయా మనుషులు చేసిన పాపములను బట్టి దేవుడు వారికి పంపించిన ప్రతిఫలములు ఏమిటో మనం చూస్తున్నాం. దేవుడు వారికి పంపించినటువంటి ప్రతిఫలాలు మరి ఎలాగా ఎవరెవరి జీవితాల్లో ఉన్నాయో కూడా మనం చూస్తున్నాం. దేవుడు వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలాలు పంపించినప్పుడు వారు మహారాజులు అని చూడలేదు, వారు మహారాణులు అని కూడా చూడలేదు, లేదంటే వారు యాజకులు, సేవకులు, దైవజనులు అని కూడా చూడలేదు, లేదంటే వారు నా ప్రజలు అని కూడా చూడలేదు, లేదంటే వారు ఎంతో ఐశ్వర్యవంతులు ఎలా అని కూడా చూడలేదు. ఏ మాత్రము కూడా దేవుడు వారి వారి క్రియలను బట్టి ప్రతిఫలాలు పంపించినప్పుడు వారు ఎవరు ఏంటి అని దేవుడు ఆలోచించలేదు. వారు చేసిన పాపాలకు ఏ ప్రతిఫలం కరెక్టో దేవుడి చిత్తంలో ఆ ప్రతిఫలాన్ని దేవుడు వారికి పంపించడం అనేది జరుగుతూ వచ్చింది. కాబట్టి మనం చూసినప్పుడు మరి దైవజనుడైనటువంటి ఎలీషాను కొందరు ఆకతాయిలు, పోకిరీలు, యవనస్తులైన బిడ్డలు మరి అవమానపరచగా, అపహాస్యం చేయగా అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడి దేవుడు ఆ యవనస్తులకు ఆ క్షణంలోనే వారి పాపాన్ని బట్టి మరణశిక్ష విధించాడు. దేవుడు మరి అరణ్యంలో ఉన్నటువంటి ఎలుగుబంటిని పంపించి 40 మంది పైనే వాళ్ళు ఆ రోజు చనిపోయేలాగా దేవుడు ప్రతిఫలాన్ని పంపించడం అనేది జరిగింది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏ మాత్రము కూడా ఏ మనిషిని చూసి అపహాస్యం చేయడం కానీ, దూషించడం కానీ, అవమానపరచడం కానీ, అపహేళన చేయడం కానీ, విమర్శించడం కానీ, లేదంటే అపనిందలు వేయడం కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా మన జీవితాల్లో మనం చేయడానికి వీల్లేదు. ఎందుకంటే అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపానికి జీతం మనం పొందుకోవాల్సి వస్తుంది. దైవజనులు అనబడినటువంటి వారి మీద దేవుని అభిషేకము పనిచేస్తుంది. అటువంటి వారి విషయంలో ఎంతో జాగ్రత్తగా మనం ఉండకపోతే మనం చేసిన పని, ఆ దైవజనుల విషయంలో మనం చేసిన పని దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. ఆ పాపానికి రావాల్సిన జీతము ఏదో ఆ సమయానికి ఆ మనిషికి దేవుడి దగ్గర నుంచి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ మన జీవితాల్లో అటువంటి పాపములకు మనం చోటు ఇవ్వవద్దు. చూద్దాం, నేర్చుకుందాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం చూడండి, మనం చూస్తూ ఉంటే ఆహాబు యొక్క భార్య వారిద్దరూ చేసిన పాపాలను బట్టి దేవుడు వారికి ఏ శిక్ష అయితే వస్తుందని చెప్పాడో
ఆ శిక్షలు పంపించడం అనేది జరిగింది. ఆహాబు మరణమయ్యాడు. తర్వాత ఆహాబు కొడుకులు పరిపాలన చేస్తున్నారు. ఆహాబు కొడుకులు కూడా ఆల్రెడీ మహారాజులు అయ్యారు. కానీ మహారాజులు అయిన తర్వాత వారి వారి పాపములను బట్టి దేవుడు వారికి కూడా మరణశిక్ష విధించాడు. అయితే మరొక కుమారుడు మహారాజు అయ్యాడు. ఇప్పుడు అతని పేరేంటి? యెహోరాము. ఎవరండి? యెహోరాము అనే మరొక కుమారుడు కూడా మహారాజు అయ్యాడు. అతడు కూడా ఎలాగున్నాడట? పాపము చేస్తూ ఉన్నాడు. ఇప్పటికీ ఆహాబు కొడుకులు ఎంతమంది రాజులై చనిపోయారు? ఆహాబు తర్వాత ఇప్పటికి ఇతను ఎన్నోవాడండి? రాజు అయినవాడు ఎన్నోవాడు? ఆహాబు కొడుకుల్లో ఇతడు ఎన్నోవాడు? మహారాజు అయినవాడు. ఇప్పటికి ఎంతమంది ఎక్కారు కుర్చీ? ఎంతమంది చచ్చిపోయారు? ఆహాబు తర్వాత ఎంతమంది చూసాం? ఆహాబు తర్వాత నాదాబు అనే కొడుకు మహారాజు అయ్యాడు. జిమ్రీ అనేవాడు అతన్ని ఏం చేశాడు? బయేషా అనేవాడు అతన్ని ఏం చేశాడు? హతమార్చాడు. ఆ తర్వాత అహజ్యా అనేవాడు మహారాజు అయ్యాడు, మరొక కొడుకు. అతను కూడా ఏమయ్యాడు? చనిపోయాడు. రోగం వచ్చి మంచం బట్టి ఎక్కిన మంచం దెక్కుండానే అతను ఏమయ్యాడండి? చనిపోయాడు. ఇప్పుడు ఇంకొక రాజు మహారాజు అయ్యాడు, ఇంకొక కుమారుడు. అతని పేరేంటి? యెహోరాము. ఎవరండి? యెహోరాము. ఈ యెహోరాము అయినా ఎలాగ ఉండాలి? ఆహాబు తండ్రి తల్లి ఎలాగ పాపం చేశారో ఏమయ్యారో అలాగా పెద్దన్నయ్య మహారాజు అయ్యాడు. అతడు పాపం చేసి అతడు ఎలా కుక్క చావు చచ్చాడు. అలాగే ఇంకొక అన్నయ్య మహారాజు అయ్యాడు అహజ్యా. అతడు కూడా పాపం చేయడం వల్ల అతడు ఎలా రోగంతో చనిపోయాడు. వారి పాపాలను బట్టే కదా వారు మహారాజులుగా ఎక్కువ సంవత్సరాలు పరిపాలన చేయకుండానే వారి ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. నేను నా తండ్రిలాగా ఉండకూడదు, నేను నా పెద్దన్నీలాగా ఉండకూడదు, నేను నా చిన్నన్నీలాగా ఉండకూడదు, నేనైనా జాగ్రత్తగా ఉండాలి, నేనైనా చాలా పరిశుద్ధంగా ఉండాలి, నేనైనా ఏ పాపము చేయకుండా ఉండాలని అనుకున్నాడండి? అనుకోలేదు. అతడు కూడా ఎలా ఉన్నాడంటే యెహోరాము, ఆహాబు కుమారుడైన యెహోరాము యోధారాజు అయిన ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక ఆ బయలు దేవతా విగ్రహాలను తీసివేశాడు, కానీ యెహోవా దృష్టికి పాపం చేయడం మానలేదు. ఆ యెరోబాము చేసిన ఆ బంగారపు దూడలను తీసివేయలేదు. ఆ బంగారపు దూడలను ఇతడు కూడా పూజిస్తూనే వచ్చాడు. అది దేవుని దృష్టికి ఎంతో పాపముగా ఎంచబడింది. కాబట్టి అతని కొడుకైన మరొక కొడుకు కూడా మరి అతడు కూడా అలాగే దేవుని దృష్టికి పాపం చేయడం అనేది చూస్తూ వచ్చాం. చూడండి, మన జీవితాల్లో శిక్షలు అనేవి దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు మనకి ఏం రావాలి? బుద్ధి రావాలి, జ్ఞానము రావాలి, మనము వివేకంగా మనము నడుచుకోవాలి. శిక్షలు అనేవి దేవుడి దగ్గర నుంచి వచ్చినప్పుడు మనము వెంటనే ఆ పాపాలను ఆ అపరాధాలను విడిచిపెట్టడం, వెంటనే మన ఇంట్లో ఉన్న మిగతా వారు అందరూ కూడా ఏ పాపము జోలికి వెళ్లకుండా, నా ఇంట్లో ఒక మనిషి అతను చేసిన పాపం వల్ల ఆమె చేసిన పాపం వల్ల ఈ విధంగా ఇంత ఘోరమైన శిక్ష అనుభవించవలసి వచ్చింది, కాబట్టి నేనైనా ఏ పాపము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, ఏ అపరాధము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, ఏ తప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి, ఏ దోషము చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. నా ఇంటిలో మనిషి పాపం చేయడం వల్ల ఎటువంటి శిక్ష అనుభవించాడో నేను కళ్ళతో చూశాను, కాబట్టి నేను ఇట్టి పరిస్థితుల్లోనూ ఏ పాపం చేయకుండా ఉండాలని ఖచ్చితంగా పాపము చేసిన మనిషి శిక్ష అనుభవించిన తర్వాత ఖచ్చితంగా ఆ మనిషికి మారు మనసు రావాలి. అలాగే ఆ ఇంట్లో ఉన్న మనుషులు ఇంకెవరైతే ఉంటారో ఆ ఇంట్లో ఉన్న మనుషులు కూడా ఏం రావాలండి? మారు మనస్సులు రావాలి. ఆ ఇంట్లో ఉన్న మనుషులు కూడా వారి వారి పాపాలు ఏవైతే ఉన్నాయో, వారు చేసే పాపాలు ఏవైతే ఉన్నాయో వారి పాపాలను వెంటనే విడిచిపెట్టి ఆ శిక్షలు అనుభవించకూడదు అని వారి పాపాలను వారు విడిచిపెట్టి ఏమవ్వాలి? మారు మనస్సులు పొందాలి. అయితే ఇక్కడ ఆహాబు కుటుంబంలో అటువంటి పరిస్థితి కనబడటం లేదు.
ఆహాబు కుటుంబంలో తల్లిదండ్రులు చేసిన పాపాలను బట్టి శిక్ష వచ్చినా కుమారులు మారు మనసులు పొందలేదు. ఏ కుమారుడు రాజైనా ఆ కుమారుడు ఏ మాత్రము కూడా పాపము చేయకుండా ఉండలేకపోయాడు. వారి పాపాలను బట్టి ఆయా సమయాల్లోనే దేవుడు వారికి మరణశిక్షలు విధించడం అనేది జరిగింది. మరి ఇద్దరు కుమారులు ఇప్పటికే రాజులయ్యారు, కానీ చనిపోయారు. ఇప్పటికీ మళ్ళా మూడోవాడు మహారాజు అయ్యాడు. ఎవడండి? ఇంకో కుమారుడు మహారాజు అయ్యాడు, యెహోరాము. అతడు కూడా అలాగే దేవుని దృష్టికి పాపపు జీవితాన్ని జీవిస్తూ వస్తున్నాడని చూస్తున్నాము. చూద్దాం వారి జీవితాల్లో, మరి వారి వంశంలో ఉన్న వారి అందరూ వారి పాపాలు అలా చేయడం వల్ల చివరికి ఏం జరిగిందో చూద్దాం తర్వాత. 5వ అధ్యాయం 20 నుంచి 27 వచనాలు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. 2 చేతులు పైకి. హల్లెలూయా. ఎవరు ఇక్కడ కనబడుతున్నారు మనకి? పాపము చేసిన వ్యక్తి గెహాజీ. గెహాజీ అనబడినటువంటి వ్యక్తి చేసిన పాపము గురించి, వచ్చిన ప్రతిఫలం గురించి ఇక్కడ రాయబడి ఉంది. గెహాజీ అనేవాడు మామూలు వ్యక్తి ఏమీ కాదు. అతడు ప్రవక్తల ఎలీషాకు శిష్యుడిగా ఉన్నాడు. ఎవరండి? ఎలీషా అనబడినటువంటి దైవజనుడి దగ్గర శిష్యుడిగా ఉన్నాడు. అతడు ఒక పరిచారకుడిగా ఉన్నాడు. అతడు ఒక సేవకుడిగా ఉన్నాడు. అతడు ఒక దైవజనుడిగా ఉన్నాడు. అతడు ఎంతో పాపము చేసినట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. అతడు ఏమై ఉన్నాడో దానిని అతడు మర్చిపోయాడు. అతడు చేసిన పాపం ఏంటి? ఇక్కడ అతడు చేసిన పాపం ఏంటి? నయమాను తీసుకొచ్చినటువంటి బహుమానాలను ఆశించడం. నయమాను కుష్ఠరోగం నుంచి దేవుని మహాకృప వల్ల విడుదల పొందుకున్నాడు. దైవజనుడైనటువంటి ఎలీషా అనబడిన దైవజనుడి ద్వారా అతడు స్వస్థత పొందుకున్నాడు. అయితే అతడు స్వస్థత పొందుకున్నందుకు కృతజ్ఞతగా దైవజనుడైన ఎలీషాకు చాలా కానుకలు ఇవ్వాలని అనుకున్న ప్రయత్నం చేశాడు. కానీ దైవజనుడైనటువంటి ఆ ఎలీషా గెహాజీ తీసుకొచ్చినటువంటి కానుకలు వేటిని కూడా తీసుకోవడానికి ఇష్టపడలేదు. వాటిని తిరస్కరించి పంపించి వేశాడు. అయితే ఆ వాటి మీద ఆశ ఎవరికి కలిగింది? ఎలీషాకు కలగలేదు. కానీ ఆ బహుమానాల మీద ఆశ ఎవరికి కలిగింది? ఆశ ఎలీషా దగ్గర పరిచారకుడుగా ఉన్నటువంటి, ఎలీషాకు శిష్యుడిగా ఉన్నటువంటి గెహాజీకు కలిగింది ఆశ. ఎందుకంటే కళ్ళతో అవన్నీ చూశాడు. ఇంత ఖరీదైన బహుమానాలు, ఇంత విలువైన బహుమానాలు ఇస్తానంటే వద్దంటున్నాడు. నా యొక్క సేవకుడు లేక మా గురువుగారు పిచ్చోళ్ళలాగా ఉన్నాడు అనుకున్నాడు.
అయితే మొత్తానికి ఆ బహుమానాల మీద, ఆ కానుకల మీద అతడు ఆశపడడం ఏమైంది? దేవుని దృష్టికి పాపముగా ఎంచబడింది. చూడండి, మనము ఆశపడడం అనేది కూడా మన జీవితాల్లో పాపాన్ని తెచ్చిపెడుతుంది. మనం ఆశపడచ్చు, కానీ వేటి మీద ఆశపడాలి, వేటిని ఆశించాలి అన్నది కూడా మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆశించకూడని దాన్ని ఆశించామంటే అది ఏమైపోతుంది? దురాశ అయిపోతుంది. ఆశించకూడని దాన్ని ఆశిస్తే దురాశ అయిపోతుంది. దురాశ గర్భము ధరించి పాపమును కనును, పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ ఏంటి? పాపము. కాబట్టి ఆశించవలసినవేవో ఆశించకూడనివేవో కూడా మనకి తెలియాలి. అప్పుడే మన జీవితాల్లో మనం పాపము లేకుండా ఉండగలం. అయితే ఇక్కడ దురాశ అనేది వచ్చేసింది గెహాజీకి. గెహాజీకి ఆ బహుమానాల మీద, ఆ కానుకల మీద ఆశ కలిగింది. ఆ ఆశతో ఏం చేశాడంటే గబగబా వెళ్ళిపోతున్నటువంటి నయమాన్ వెనకాల మనుషులను పంపించాడు. మనుషులు ఇలాగా మళ్ళా మా ఎలీషా గారే, మా గురువు గారే ఇమ్మంటున్నాడు, ఇందాక వద్దన్నాడు కానీ మళ్ళా ఇమ్మంటున్నాడు, ఇవ్వండి. ఆ శిష్యుడి దగ్గర శిష్యులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడే వచ్చారు, వాళ్ళకు కొన్ని బట్టలు, కొన్ని వస్త్రాలు, కొంత వెండి ఇమ్మన్నాడు అని చెప్పి పంపిస్తే, అయ్యో కొంతేంటి ఎక్కువ తీసుకోండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. అవన్నీ తీసుకొచ్చి గెహాజీ జాగ్రత్తగా దాచిపెట్టేసుకుని ఏవెరగనట్టు ఎలీషా ముందుకు వచ్చాడు. ఎలీషాకి అంతా దేవుడు చూపించేశాడు, జరిగిందంతా ఎలీషాకు దేవుడు చూపించేశాడు. అయితే ఎలీషా జరిగిందంతా తెలుసుకున్నవాడుగా ఉన్నాడు కాబట్టి వచ్చిన వెంటనే గెహాజీని అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి వచ్చావు? ఏమంటున్నాడు గురువుగారితో? నేను ఎక్కడికి వెళ్ళాను? నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, ఎక్కడికి వెళ్ళలేదు. అయితే నువ్వు వెళ్ళి ఆ కానుకలు తీసుకుని ఇంట్లో పెట్టుకోవడం నేను చూడలేదనుకుంటున్నావా అంటే ఏమాత్రము కూడా అతడు పశ్చాత్తాపడినట్లుగా కనబడలేదు. అయితే ఎప్పుడైతే నువ్వు ఆ కానుకలు, ఆ బహుమానాలు, ఆ వస్తువులు ఆశించావో, వాటిని నువ్వు తీసుకున్నావో, మళ్ళీ నా పేరు చెప్పి మరి నువ్వు తీసుకున్నావు కాబట్టి, మొత్తానికి వాటిని నువ్వు పొందుకున్నావు కాబట్టి, ఆ నయమానుకు తగ్గిన కుష్ఠరోగం నీకు, నీ ఇంటి వారికి ఇప్పుడే అందరికీ వచ్చేస్తుందని చెప్పడం జరిగింది. వెంటనే గెహాజీకి ఏమొచ్చింది? కుష్ఠరోగం వచ్చేసింది. గెహాజీతో పాటు గెహాజీ ఇంటి వారి అందరికీ కూడా కుష్ఠరోగం వచ్చేసిందంట. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠు నీకును నీ సంతతికిని సర్వకాలము అంటియుండును అని చెప్పగా, వాడు మంచువలే తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుటి నుండి బయటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దైవజనుడికి ఒక పరిచారకుడు, దైవజనుడి దగ్గర శిష్యుడు దేవుని సేవలో వాడబడుతున్నాడు, దేవుని పరిచర్యలో వాడబడుతున్నాడు, దేవుని అభిషేకం కలిగిన దైవజనుడికి పరిచారకుడుగా ఉన్నాడు అని చెప్పి దేవుడు విడిచిపెట్టేశాడా? శిక్షించకుండా, ప్రతిఫలం పంపించకుండా వదిలేశాడా? గెహాజీ చిన్నవాడేం కాదండి, ఎలీషాకున్న శిష్యుల్లో ప్రధానమైన వాడు. ఎలీషా దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లో ప్రధానమైన శిష్యుడు ఎవరంటే గెహాజీయే. చాలా ప్రాముఖ్యమైన వాడు. కానీ దేవుడు అతడు చేసిన పాపానికి ప్రతిఫలాన్ని పంపించడం అనేది జరిగింది. అతడు చేసిన అపరాధానికి ప్రతిఫలం అనేది పంపించడం అనేది జరిగింది. ఆ కానుకలను ఆశించినప్పుడు, ఆ బహుమానాలను ఆశించినప్పుడు, ఆ వస్త్రాలను ఆశించినప్పుడు, ఆ వెండిని ఆశించినప్పుడు, ఆ బంగారాన్ని ఆశించినప్పుడు అది పాపముగా ఎంచబడింది. ఆ పాపానికి వచ్చిన ప్రతిఫలం ఏంటి? కుష్ఠరోగము. ఏంటండి? కుష్ఠరోగం. అతనికి, అతని సంతతి వారికి కూడా సదాకాలము కంటిన్యూగా ఆ కుష్ఠరోగం అనేది కంటిన్యూ అయిపోయింది అతని ఫ్యామిలీలో. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దురాశ వద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ దేవుడు మనకిచ్చిన స్థితి ఏదైతే ఉందో ఆ స్థితిలోనే మనము సుఖంగా, దేవుడిచ్చిన స్థితిలోనే సంతోషంగా జీవించడం అనేది నేర్చుకుందాం. అంతే తప్ప ఏ మాత్రము కూడా ఆశించకూడని వాటిని మనము ఆశించి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఏమవ్వద్దు, దేవుని దృష్టికి పాపులము అవ్వద్దు. దేవుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఒకే స్థితి ఇవ్వడం.
కదండి. ఒకరొక స్థితిలో ఉంటారు, ఒకరొక స్థితిలో ఉంటారు, ఒక స్థితిలో ఉంటారు. అయితే మనకు దేవుడు ఏ స్థితి అయితే ఇచ్చాడో ఆ స్థితిలోనే మనం సుఖంగా, ఆ స్థితిలోనే సంతృప్తిగా జీవించడం అనేది మనము నేర్చుకోవాలి తప్ప లేని వాటిని చూసి ఆశించడము, లేదంటే లోక సంబంధమైన, భూ సంబంధమైన, శరీర సంబంధమైనటువంటి వాటిని మనము ఆశించడం వల్ల దేవుని దృష్టికి పాపులంగా ఎంచబడ్డం, ఆ పాపానికి దేవుడి దగ్గర నుంచి వచ్చిన శిక్ష మనం ఏదైతే ఉందో ఆ శిక్షను మనము అనుభవించడం అనేది మన జీవితాల్లో మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చేయకూడదు. కాబట్టి గెహాజీ ఆ విధంగా పాపం చేశాడు. గెహాజీ చేసిన పాపానికి గెహాజీతో పాటు గెహాజీ సంతతి వారి అందరికీ కూడా ఏమొచ్చింది? కుష్ఠరోగం అనే వ్యాధి కంటిన్యూ అయిపోయింది. అతని వంశంలో అందరూ కూడా జెనెటిక్గా కుష్ఠరోగంతో బాధపడడం అనేది జరిగింది. అతని సంతతి ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా మరి ఆ విధంగా జెనెటిక్గా కుష్ఠరోగంతో బాధపడడం అనేది జరిగింది. ఒక్కొక్కసారి మనం చేసిన పాపాలు మన ఒక్కరితోనే ఆగిపోవు. మనం చేసిన పాపాలకు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతిఫలం మన ఒక్కరితోనే ఆగిపోదు. మనం చేసిన పాపాలకు దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతిఫలం ఏ అన్యం పుణ్యం ఎరిగినటువంటి మన తర్వాత తరాల వారు కూడా అనుభవించవలసి వస్తుంది. మన తర్వాత తరాల వారు కూడా మనం చేసిన పాపాలకు ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. మనం చేసిన దోషాలకు ప్రతిఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అలాంటి పాపపు జీవితాలు మనం కలిగి ఉండడానికి వీల్లేదు. చూద్దాం 7వ అధ్యాయం 18 నుంచి చదువుదాం. చూడండి, ఇక్కడ ఒక సైన్యాధిపతి మరణించడం అనేది చూస్తున్నాం. ఇశ్రాయేలీల రాజు అయినటువంటి ఆ రాజుగారికి దైవజనుడైన ఎలీషా ఒక విషయాన్ని చెప్పాడు. ఏంటి అంటే భయంకరమైన కరువు అనుభవిస్తున్న కాలం అది. అయితే దైవజనుడు దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఒక ప్రవచనము తెలియపరిచాడు వచ్చి రాజుకి. ఏంటంటే రేపు తెల్లారేటప్పటికల్లా కరువు పోయి మన దేశ ప్రజలందరూ కూడా ఎంతో సమృద్ధిగా ఆహారము తింటారు. రేపు తెల్లారేటప్పటికల్లా ఈ కరువు పోయి సమృద్ధిగా అందరికీ ఆహారం దొరుకుతుంది అని దైవజనుడు దేవుడు చెప్పిన విషయాన్ని వచ్చి చెప్పడం అనేది జరిగింది. అయితే రాజుగారు నమ్మాడు, కానీ ఆ విషయాన్ని రాజుగారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నమ్మలేదు. రాజుగారి దగ్గర సైన్యాధిపతిగా ఉన్న వ్యక్తి ఏమన్నాడంటే, దేవుడు ఆకాశపు తూములు తెరిచినా రేపొద్దునికల్లా కరువు పోయి రేపొద్దునికల్లా సమృద్ధిగా అందరూ ఆహారం తినడం అనేది జరిగే పని కాదు అని అతడు మాట్లాడడం అనేది జరిగింది. అప్పుడు ఆ దైవజనుడు ఏమన్నాడంటే, ఇదిగో ఖచ్చితంగా రేపొద్దున్న తెల్లారేటప్పటికి అందరికీ సమృద్ధిగా ఆహారం దొరుకుతుంది, కానీ నువ్వు నమ్మలేదు కాబట్టి నువ్వు రేపొద్దున్న ఆ ఆహారము అందరితో పాటు భుజించవు, నువ్వు రేపు మరణిస్తావు అని చెప్పడం అనేది జరిగింది. అలాగే మరుసటి రోజు తెల్లారేటప్పటికి అద్భుతంగా దేవుడు కరువును తొలగించాడు. అద్భుతంగా దేవుడు కార్యం చేసి సమృద్ధిగా ఆహారాన్ని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఇచ్చాడు. కానీ ఆ సైన్యాధిపతి నమ్మలేదు కాబట్టి నమ్మలేని ఆ సైన్యాధిపతి ఏమయ్యాడు? మరణించడం అనేది జరిగింది. ఆ ఆహారం కోసం ప్రజలందరూ కూడా పొలోమని ఒకేసారి వచ్చిపడిపోతే ఆ వచ్చిపడిపోయిన సమయంలో ఈ సైన్యాధిపతిని ఏం చేశారు? తొక్కేస్తే చచ్చిపోయాడు అనమాట. కాబట్టి సైన్యాధిపతి చేసిన పాపం ఏంటి? ఇక్కడ సైన్యాధిపతి చేసిన పాపం ఏంటి? దేవుడు తెలియపరిచిన దానిని నమ్మకపోవడము, దేవుడు బయలుపరిచిన దాన్ని నమ్మకపోవడం, దేవుడు ప్రకటించిన దాన్ని నమ్మకపోవడం, దేవుడు నీకు ఇచ్చిన మెసేజ్ ఏదైతే ఉందో ఆ దాన్ని నువ్వు నమ్మకపోవడమే నువ్వు చేసిన పాపం. మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడతాడు.
మన జీవితాల్లో దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. అనేక విధాలుగా మన జీవితాల్లో కొన్ని విషయాల గురించి మనకు దేవుడు ఏం చేస్తాడండి, తెలియపరుస్తూ ఉంటాడు. దేవుడు దైవజనుల ద్వారా ప్రవచన రూపంలో తెలియపరిచాడు, దర్శనాల ద్వారా తెలియపరిచాడు, కళల ద్వారా తెలియపరిచాడు, వాక్య బోధ ద్వారా తెలియపరిచాడు. మొత్తానికి మన జీవితాల్లో దేవుడు మనకు తెలియపరిచిన విషయాలను మనం ఏం చేయాలి, నమ్మాలి. దేవుడు మన జీవితాల్లో మనకి మంచి జరుగుతుందని తెలియపరిచినది నమ్మాలి. దేవుడు మన జీవితాల్లో మనకి చెడు జరుగుతుందని తెలియపరిచినది మనము నమ్మాలి. దైవజనుల ద్వారా దేవుడు మనకు తెలియపరిచిన విషయాల్ని మనం నమ్మకపోతే అదే దేవుని దృష్టికి ఏమవుతుంది, పాపము అయిపోతుంది. అది నమ్మకపోతే మనం ఏమైపోతాం, అప్పుడే నమ్మలేనప్పుడు పాపలం అయిపోతాం దేవుని దృష్టికి. దేవుడు దైవజనుడి ద్వారా తెలియపరిచింది దైవజనుడిది కాదు, అది ఎవరిది, దేవుడిది. రేపు పొద్దున్న కల్లా కరువు పోయి ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది అన్నది ఎలీషాదా దేవుడిదా? ఆ మెసేజ్ ఎవరిది, దేవుడిది. చెప్పినవాడు ఎవరు, ఎలీషా. కానీ ఇంతకీ ఆ మెసేజ్, ఆ సమాచారం ఎవరిది, దేవుడిది. కాబట్టి ఆ సైన్యాధిపతి నమ్మలేదు. సైన్యాధిపతి ఏం చేయలేదండి, నమ్మలేదు. దేవుడు ఆకాశపు తూములు తెరిచినా సరే రేపొద్దున్నకి ఆహారం అందరికీ దొరకడం జరగదు అన్నాడు. వెంటనే దైవజనుడి కోపం వచ్చేసింది. దేవుడు జరుగుతుంది అంటే నువ్వు జరగదంటున్నావు, కాబట్టి రేపొద్దున్న అది జరుగుతుంది, కానీ ఆ సమయానికి నువ్వు బతికి ఉండవు అని దైవజనుడు దేవుని ఆత్మ అభిషేకంతో, ఆత్మావేశంతో ఆ దైవజనుడికి దేవుని యొక్క శిక్షను ప్రకటించి వెళ్ళిపోయాడు. ఆ దైవజనుడు అతనికి వచ్చే శిక్ష గురించి తెలియపరిచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు అలాగే మరి ఆ దైవజనుడు కాపలాగా ఉన్నాడు. దేవుడు సమృద్ధి అయిన ఆహారాన్ని ఉదయానికల్లా దేవుడు అందరికీ అందిస్తున్నాడు. అయితే ఆ ఆహారం కోసం విస్తారమైన జనం ఒకేసారి వచ్చి పడిపోవడం జరిగింది. అప్పుడు కాపలాగా ఉన్న ఈ సైన్యాధిపతిని కిందేసి తొక్కేశారు. తొక్కేస్తే ఏమైపోయాడు, చచ్చిపోయాడు. రేపు అందరూ ఆహారం తింటారు కానీ నువ్వు తినవు అని దేవుడు చెప్పిన మాట ఆయన మరణం ద్వారా ఏమైంది, నెరవేరింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన జీవితాల్లో మనకు దేవుడు తెలియపరిచిన విషయాలను మనం ఏం చేయాలండి, నమ్మాలి. దేవుడు మనకు తెలియపరిచిన విషయాలను ఏం చేయాలి, నమ్మాలి. ఆయన మనకు తెలియపరచడం అనేది ఒక రకంగా కాదు, అనేక రకాలుగా దేవుడు మనకి ఏమి జరగబోతుందో, లేదంటే ఏం జరిగిందో, లేదంటే ఏం జరగబోతుందో మొత్తానికి దేవుడు మనకు తెలియపరుస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఏం చేయాలి, నమ్మాలి. దేవునికి స్తోత్రం. నమ్మకపోవడమే పాపం, అవిశ్వాసమే పాపం, అపనమ్మకమే పాపము. దేవుడు చెప్పిన విషయాన్ని నమ్మలేని కారణంగా దేవుడి దృష్టికి ఆ మనిషి ఏమవుతాడు, పాపిగా ఎంచబడతాడు. పాపిగా ఎంచబడిన వాడికి రావాల్సిన ప్రతిఫలం ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఈ వ్యక్తికి దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతిఫలం ఏంటి, మరణము. అతడు చేసిన పాపం ఏంటి, అతడు దేవుడు చెప్పిన సంగతిని నమ్మకపోవడమే, దేవుడి శక్తిని తక్కువ అంచనా వేయడమే, దేవుడి బలాన్ని, దేవుడి ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడమే అతడు చేసిన పాపము. కాబట్టి ఆ పాపానికి ఆ సైన్యాధిపతికి వచ్చిన శిక్ష ఏంటి, మరణము. ఏంటండి, మరణము. కాబట్టి ఆ సైన్యాధిపతి అలాగే చనిపోవడం అనేది జరిగింది. చూడండి 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. 9వ అధ్యాయం 1 నుంచి.
ఉమ్, అందుకు యెహూ లేచి ఇంటిలో ప్రవేశించెను. ఉమ్. అప్పుడు ఆ యవ్వనుడు అతని తల మీద తైలము పోసి అతనితో ఇట్లనెను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, యెహోవా జనులైన ఇశ్రాయేలు వారి మీద నేను నిన్ను పట్టాభిషిక్తునిగా చేయుచున్నాను. కాబట్టి నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టియు, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టియు, నా సేవకులైన ప్రవక్తలను హతము చేసిన దానిని బట్టి, యెహోవా సేవకులందరినీ హతము చేసిన దానిని బట్టి, ఇశ్రాయేలునకు ప్రతీకారము చేయునట్లు నీవు నీ యజమానులైన అహాబు సంతతి వారిని నీవు నీ యజమానుడైన ఆహాబు సంతతి వారిని చూడండి, ఇక్కడ యెహూ అనే సైన్యాధిపతి అయినటువంటి వాడికి ఒక సేవకుడు వచ్చి, ఒక శిష్యుడు వచ్చి ఒక సమాచారం తెలియపరచడం అనేది జరిగింది. ఎలీషా గారు ఆ సమాచారాన్ని తెలియపరచమని చెప్పాడు. ఎలీషాకు ఆ సమాచారం తెలియపరిచింది ఎవరంటే దేవుడు ఎలీషా ద్వారా యెహూ అనే సైన్యాధిపతికి తెలియపరిచిన సమాచారం ఏంటి? ఆహాబు వంశము వారిని అందరినీ నీవు హతము చేయవలెను. ఎవరిని? ఆహాబు వంశము వారిని, ఆహాబు సంతతి వారిని అందరినీ నీవు హతము చేయవలెను. చూడండి, ఇప్పటికి ఇంకా ఈ మెసేజ్ వచ్చేటప్పటికి మనం యెజబేలు మరణం గురించి మనం చూసాం, కానీ ఇంతకీ అది వెంటనే జరగలేదు. ఆహాబు మరణించిన వెంటనే యెజబేలు మరణించలేదు. కానీ వాళ్ళిద్దరికీ వచ్చిన ప్రతిఫలం గురించి మనం చెప్పుకోవడం కోసం నేను మీకు అది వెంటనే చూపించడం జరిగింది. ఆహాబు చనిపోయాడు, కానీ తర్వాత ఆ యెజబేలు చనిపోవడానికి కొంతకాలం పట్టింది. ఆహాబు తర్వాత ఆహాబు కొడుకైన నాదాబు చనిపోయాడు. ఆ తర్వాత అహజ్యా అనబడిన మరొక కుమారుడు రాజు అతడు చనిపోయాడు, రోగం వచ్చి ఎక్కిన మంచం తెక్కకుండా. ఆ తర్వాత దేవుడు యెహూ ద్వారా యెహూకు తెలియపరిచిన సమాచారం ఏంటంటే, ఇదిగో నేను నిన్ను మహారాజును చేస్తున్నాను. నువ్వు ఇప్పటి వరకు సైన్యాధిపతిగా ఉన్నావు, కానీ ఇక మీదట నువ్వు ఏమవబోతున్నావు? ఈ ఇశ్రాయేలీల సామ్రాజ్యానికి మహారాజు అవ్వబోతున్నావు. నువ్వు చేయవలసిన పని ఏంటంటే, కుర్చీ ఎక్కగానే ఆహాబు సంతతి వారిని అందరినీ మొత్తం హతము చేయాలి. ఆహాబు సంతతిలో ఏ ఒక్కరూ మిగిలి ఉండడానికి వీలు లేదు అన్నదే దేవుని సేవకుడైన ఎలీషా ద్వారా యెహూకు పంపించిన సమాచారం వచ్చి చెప్తున్నాడు. అది కూడా ఎందుకు? నా సేవకులైన ప్రవక్తలను హతము చేసినందుకు, యెహోవా సేవకులందరినీ హతము చేసినందుకు, ఈ విధంగా అహాబు సంతతి వారిని అందరినీ నేను హతము చేస్తున్నాను, అది నువ్వు అమలు చేయాలి అని చెప్తున్నాడు యెహూతో. చేసిన దాన్ని బట్టి యెజబేలునకు ప్రతీకారము చేయనట్లు నీవు నీ యజమానుడైన అహాబు సంతతి వారిని హతము చేయము. అహాబు సంతతి వారిని అందరినీ కూడా నువ్వు హతము చేయము అని చెప్తున్నాడు. ఆహాబు సంతతిలో అల్పులేమి అల్పులైనా సరే గనులైనా సరే ఆహాబు సంతతి వారిలో ఏ ఒక్కడో మిగిలి ఉండడానికి వీల్లేదు. అందరినీ నువ్వు హతము చేయవలను, నిర్మూలన చేయవలను. రెండు చేతులు పైకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఏటట ఎవరికి వచ్చిన శిక్షలు ఇవి? ఆల్రెడీ ఎవరి శిక్ష లాంటి శిక్ష? యెరోబాముకు సేమ్ శిక్ష అతని పాపాలను బట్టి వచ్చింది. అలాగే బయేషా అనబడిన వాడికి కూడా అతని పాపాలను బట్టి ఇదే శిక్ష వచ్చింది. అలాగే ఇప్పుడు ఆహాబు అనబడినటువంటి వాడికి కూడా ఇదే శిక్ష. ఏంటి? వాడు ఆ మనుషులు చేసిన పాపాలను బట్టి ఆ వంశములో ఆ సంతతిలో ఏ ఒక్కరూ మిగిలి ఉండకూడదు. కాబట్టి ఎవరికి వాళ్ళకి విధించినట్లుగా శిక్ష నేను విధిస్తున్నాను అంటున్నాడు. యెరోబాము కుటుంబానికి అలాగే బయేషా కుటుంబానికి ఎలాగైతే ఊడ్చివేసాడో పెంట ఊడ్చినట్లుగా అతని సంతతిని, అలాగే ఆహాబు సంతతిని కూడా ఊడ్చివేయమని యెహూకు ఆజ్ఞాపించాడు. యెజబేలు అనే మహారాణి
పాతి పెట్టబడకూడదు, ఆమె బాడీని చచ్చిన తర్వాత కుక్కలు తినాలి. ఇది ఎవరి సందేశం? ఏలియా గారి ద్వారా దేవుడిచ్చిన సందేశం. మళ్ళా సేమ్ అదే సందేశాన్ని తర్వాత ఎలీషా ద్వారా కూడా దేవుడు అదే సందేశాన్ని దేవుడు తెలియపరిచాడు. అది ఎవరి ద్వారా అమలవ్వాలని తెలియపరిచాడు దేవుడు? ఎవరు? యెహూ అనే వ్యక్తి ద్వారా అమలవ్వాలి. ఈ సంతతి వారిని, ఆహాబు సంతతి వారిని అందరినీ నిర్మూలన చేయవలసింది వాడు ఎవరు? యెహూ అనబడిన వాడు ఎవరు? అప్పటికి రాజ్యంలో సైన్యాధిపతి. ఏ ఉద్యోగం చేస్తున్నాడు? సైన్యాధిపతిగా ఉద్యోగం చేస్తున్నాడు. సైన్యాధిపతిగా ఉన్నవాడిని దేవుడు ఏం చేశాడు? మహారాజును చేసి తన చిత్తాన్ని నెరవేర్చడం అనేది జరిగిందండి. దేవునికి స్తోత్రం. చదవండి. ఎవరిని? ఇశ్రాయేలీలు అనబడిన 10 గోత్రాల వారి మీద యెహూ అనబడిన నిన్ను నేను మహారాజుగా చేయబోతున్నానని చెప్పాడు దేవుడు. సందేశం దైవజనుడు వచ్చి చెప్పింది అదే అంటున్నాడా? వెంటనే మిగతా సైన్యాధిపతులు, వెంటనే మిగతా సైనికులందరూ కూడా దేవుడు దైవజనుడి ద్వారా చెప్పిన ఆ సందేశాన్ని నమ్మి వెంటనే ఏం చేశారండి? ఈ యెహూ మహారాజుగా పోతున్నాడు అని చెప్పి పట్టాభిషేకం చేశారట. యెహోరాము పరిపాలన చేస్తున్నాడు మహారాజుగా. అప్పటికి మరో కొడుకు, అప్పటికే 2 కొడుకులు రాజులయ్యారు, చచ్చిపోయారు. 3వ కొడుకు యెహోరాము పరిపాలన చేస్తున్నాడు. అయితే ఆ సమయానికి సిరియన్లతో యుద్ధం జరిగితే ఆ సిరియన్లతో జరిగిన యుద్ధంలో యెహోరాముకి ఏమయ్యాయి? గాయాలయ్యి ఇంటికి వచ్చేసి గాయాలకు మందు వేసుకుంటూ ఉన్నాడండి. కాబట్టి ప్రస్తుతం ఏది రన్ అవుతుంది? ఆహాబు సంతతి వారందరూ కూడా ఊడ్చివేయబడడం అనే శిక్ష రన్ అవుతూ ఉన్నది. ఆహాబు సంతతి వారిని అందరినీ కూడా నిర్మూలన చేసేయమని యెహూకు దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ రావడం అనేది జరిగింది. ఆ ఆజ్ఞ నెరవేర్పు అనేది మనకి కనబడుతూ ఉన్నది. చూడండి 22 నుంచి చదువుదాం. యెహూ అనేవాడు యెహోరాము దగ్గరికి రావడం జరిగింది. మహారాజుగా ఉన్న యెహోరాము దగ్గరికి ఈ యెహూ అనే రావడం జరిగింది. అయితే యెహూ వచ్చినప్పుడు యెహోరాము అడుగుతున్నాడు, సమాధానంగానే వచ్చావా లేదంటే ఏమన్నా తేడా అని అడిగితే సమాధానంగా రాలేదు. నీ తల్లి అయిన యెజబేలు జారత్వాన్ని, చిల్లంగితనాన్ని వాడుక చేసింది. అప్పుడు నేను సమాధానంగా ఎలాగొస్తాను? దైవ సేవకులైన దేవుని ప్రవక్తలను చంపించేసింది. కాబట్టి నేను సమాధానంగా ఎందుకు వస్తాను? నీ తల్లి చేసిన పాపాలకు ఏ శిక్ష అయితే రాబోతుందో ఆ శిక్ష అమలు చేయడానికే నేను వచ్చానంటున్నాడు. ఎవరు? చదవండి.
మరొక కొడుకు కూడా చచ్చిపోయాడు. ఎవరు? యెహోరాము అనబడిన మరొక కొడుకు కూడా ఏమయ్యాడు? యెహూ చేతిలో చచ్చిపోయాడు. విల్లు ఎక్కుపెట్టి బాణం విసరగానే ఆ బాణం గుండెల్లోంచి వెనకాలకి వెళ్ళిపోయి రథంలోనే ఒరిగిపోయి చచ్చిపోయాడు. దేవునికి స్తోత్రం. చూడండి, అతని కొడుకు ఆహాబు కొడుకుల్లో మొదటి కొడుకు ఆహాబు తర్వాత రాజు అయ్యాడు నాదాబు. అతన్నే దేవుడు బయేషా చేతికి అప్పగిస్తే బయేషా చంపేశాడు. ఆ తర్వాత అహజ్యా అనబడినవాడు మహారాజు అయ్యాడు. అహజ్యా అనబడినవాడు పాపం చేస్తే అతనికి దేవుడు కిటికీలో నుంచి మేడపై నుంచి కిటికీలో నుంచి కింద పడిపోయాడు. కింద పడిపోతే అతను ఏమయ్యాడు? నడువు విరిగిపోయింది, మొత్తానికి రోగి అయిపోయాడు. రోగి అయిపోతే అతడు చేసిన పాపాన్ని బట్టి దేవుడు అతనికి కూడా మరణశిక్ష విధించాడు. ఎక్కిన మంచం దెక్కుండానే ఆ మంచం మీద అతడు తన రోగంతో చచ్చిపోయాడు. తర్వాత మరో కొడుకు మహారాజు అయ్యాడు. ఎవరు? యెహోరాము. ఇప్పుడు యెహోరాము కూడా చచ్చిపోయాడు. ఎవరి చేతుల్లో? యెహూ చేతుల్లో చచ్చిపోయాడు. కాబట్టి అతని సంతతిలో ఎవ్వరూ మిగిలి ఉండకూడదు అన్నటువంటి దేవుని చిత్తం ఏమవుతుంది? ప్రస్తుతం రన్ అవుతూ ఉన్నది. ఆహాబు పాపాలను బట్టి, ఆహాబు భార్యాభర్తలిద్దరూ చేసిన పాపాలను బట్టి ఆహాబు సంతతిలో ఏ ఒక్కడూ కూడా మిగిలి ఉండకూడదు, ప్రతి ఒక్కడూ కూడా హతము చేయబడాలి అన్న దేవుని యొక్క శిక్ష, లేదంటే ఆహాబు కుటుంబానికి దేవుడు వారి పాపాలను బట్టి పంపించిన ప్రతిఫలం ఏదైతే ఉందో ఆ ప్రతిఫలం ఏమవుతుంది? రన్ అవుతుంది. మూడో కొడుకు కూడా చచ్చిపోయాడు. ఎవరు? యెహోరాము. ఎవరు రాజు అయిపోయాడు? యెహూ రాజు అయిపోయాడు. రాజ్యం పోయింది, యెహూ రాజు అయిపోయాడు. నాబోతు అనబడిన వాడిని, నిరపరాధి అయినబడినటువంటి నాబోతు భూమి కోసం అతన్ని నిర్దాక్షిణ్యంగా చంపించేశారు. కాబట్టి ఆ పాపం యొక్క ప్రతిఫలము కుటుంబం అంతా అనుభవిస్తూ ఉన్నారు. ఏంటండి? కుటుంబం అంతా అనుభవిస్తూ, మనది కాని దానిని మనం ఎప్పుడూ కూడా మనం ఆశించకూడదు. మనది కాని దాన్ని మనం దక్కించుకోకూడదు. మనది కాని దాన్ని మనము అక్రమంగా కానీ, అన్యాయంగా కానీ, దౌర్జన్యంగా కానీ, బలాత్కారంగా కానీ, మోసం చేసి కానీ, మభ్యపెట్టి కానీ, ఏ రూపంగానూ కూడా మనది కాని దానిని ఇతరులది అయిన దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మనం దాన్ని దక్కించుకోకూడదు. ఒకవేళ దాన్ని దక్కించేసుకోవచ్చు, అన్యాయంగానో మోసం చేసో బలాత్కారంగానో దక్కించేసుకోవచ్చు. కానీ అది దేవుని దృష్టికి ఏమైపోతుంది? పాపం అయిపోతుంది. నీ పొరుగువానిది ఏది ఆశించద్దు. నీ పొరుగువాని గాడిద, నీ పొరుగువాని భూమి, నీ పొరుగువాని భార్య, నీ పొరుగువాని ఇల్లు ఏది కూడా ఆశించకూడదు అని దేవుని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఆ వాక్య ప్రకారంగా నాబోతు యొక్క ఆ తోటని వీళ్ళు అన్యాయంగా అతన్ని చంపించేసి మరీ వీళ్ళు కల్పించుకున్నారు. అదేమైంది? దేవుని దృష్టికి పాపమయ్యింది. ఆ పాపానికి జీతం ఆహాబు ఒక్కడే అనుభవించట్లేదు, యెజబెల్ ఒక్కతే అనుభవించట్లేదు. ఆ పాపానికి జీతంగా ఇప్పుడు ఎంతమంది బలైపోయారు? ఇప్పుడు ఎంతమంది బలైపోయారండి? భార్య, భర్త, 3 పిల్లలు. ఎంతమంది? వాళ్ళు చేసిన పాపాలకి ప్రతిఫలంగా ఇప్పటికి 5 చచ్చిపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మనము ఏ రూపంగానో దక్కించేసుకోవచ్చు. ఖచ్చితంగా ఆ సమయానికి విజయం మనం సాధించి దక్కించేసుకోవచ్చు. ఆ సమయానికి మనమే నెగ్గి అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా మోసం చేసి అవతల వారి దాన్ని ఇతరులది అనబడిన దాన్ని మనం ఖచ్చితంగా దక్కించేసుకోవచ్చు, పొందేసుకోవచ్చు, లబ్ధి పొందవచ్చు. కానీ అది దేవుని దృష్టికి పాపముగా ఎంచబడుతుంది. దాని జీతం ఏదో ఒక రోజు బయలుదేరి వస్తుంది. దాని జీతం, దాని ప్రతిఫలం ఏదో ఒక రోజు బయలుదేరి వచ్చినప్పుడు ఆ ప్రతిఫలాన్ని అనుభవించడం అనేది అంత సులువుగా ఉండేది కాదు. ఆ ప్రతిఫలాన్ని అనుభవించడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు. ఆ ప్రతిఫలాన్ని అనుభవించడం అనేది జరిగినప్పుడు ఎలా ఉంటాయో పరిణామాలు ఎవరు ఊహించలేరు. చాలా దారుణంగా ఉంటాయి పరిణామాలు. కాబట్టి ఆ విధంగా ప్రస్తుతం ఏం రన్ అవుతుందండి? భయంకరమైనటువంటి శిక్ష రన్ అవుతుంది. చదవండి.
ఉమ్, సముద్రమునందు అతన్ని హతము చేయడని ఆజ్ఞ ఇచ్చెను గనుక ఉమ్, వారు ఎబ్రాయేలు దగ్గరనున్న ఊరునకు పోవు మార్గమందు అతన్ని కొట్టగా అతడు బిడ్డతోనూ పారిపోయి ఉమ్, మృతుల మరణమాయెను. ఆ తర్వాత 30వ వచనం నుంచి చదివితే యెజబేలు కూడా యెహూ చేతిలో మరణము ఎలా పొందిందో అది ఇక్కడ వ్రాయబడింది. యెజబేలు కూడా అంటే యెజబేలు ఎప్పుడు చచ్చిపోయింది? భర్త చచ్చిపోయిన తర్వాత, ముగ్గురు కొడుకులు చచ్చిపోయిన తర్వాత, తన యొక్క ముగ్గురు కొడుకులు చచ్చిపోయిన తర్వాత అప్పుడు యెజబేలు చచ్చిపోయింది. యెజబేలు కూడా యెహోవా యొక్క భయంకరమైనటువంటి కోపాగ్నికి ఆమె బలైపోవడం అనేది జరిగింది. యెహూ అనబడినటువంటి వ్యక్తి ద్వారా యెజబేలు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది. మనం చదువుకున్నాం 30వ వచనం నుంచి ఆమె ఎలా చనిపోయిందో మనం చూస్తున్నాం. చూడండి 10వ అధ్యాయం మొదటి నుంచి చదువుదాం. షోమ్రోనులో ఆహాబునకు ముగ్గురు చచ్చిపోయారు. ఇంకెంతమంది ఉన్నారట? ఎంతమంది ఉన్నారట? 70 మంది ఇంకా ఉన్నారు. ముగ్గురు చచ్చిపోయారు ఆల్రెడీ, కానీ ఇంకెంతమంది ఉన్నారు? 70 మంది పిల్లలు ఉన్నారంటే భార్యలు ఎంతమంది ఉండి ఉంటారు కదా? అప్పుడులో మనకు తెలుసు ఒక భార్య అనేది లేదు కదా. వారు ఇష్టం వచ్చినట్లుగా వివాహాలు చేసుకుని వాళ్ళందరికీ పిల్లల కంటే ఒక్కొక్కడికి 100 మంది, ఒక్కొక్కడికి చాలా ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఆహాబు పిల్లలు? 70 మంది. వాళ్ళు కూడా ఆహాబు సంతతే కదండి, వాళ్ళు కూడా ఆహాబు సంతతే. కాబట్టి ఇప్పుడు ఏమవ్వాలి? వాళ్ళు కూడా చచ్చిపోవాలి, వాళ్ళందరూ కూడా చచ్చిపోవాలి. ఎందుకంటే అది తీర్పు, దేవుడి తీర్పు. అది ఎలా అమలు ఉందో చూద్దాం. షోమ్రోనులో మీ యజమాను కుమారులైనటువంటి 70 మంది తలలు తీసుకుని 70 మందిని చంపి వారి తలలు తీసుకుని నా దగ్గరికి రండి రేపు అని చెప్పి యెహూ చెప్పడం జరిగింది. పట్టుకుని 70 మంది రాజకుమారులను పట్టుకుని చంపి వారి తలలను గంపలలో పెట్టి పంపించారు యెహూ దగ్గరికి. ఆహాబు కుటుంబీకులను గూర్చి యెహోవా సెలవిచ్చిన మాటలలో ఒకటియు నెరవేరకపోదు. తన సేవకుడైన ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట నెరవేరుచున్నది.
యెహోవా అనబడిన వాడు అతని రాజకుమారులను, అతని కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ని, అతని బంధువుల్ని, అతని స్నేహితుల్ని, అతడు నియమించిన యాజకులు ఎవరైతే ఉన్నారో విగ్రహాలకి, వాళ్ళని అందరినీ కూడా ఏం చేశాడండి? యెహోవా అనబడిన వాడు హతము చేశాడు. ఇది దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతిఫలము. అమలవ్వేది ఎవరెవరి ద్వారానో అమలవుతుంది, కానీ ఇంతకీ అమలవుతున్న శిక్ష ఎవరిది? దేవుడిది. దేవుడు ఆహాబు భార్యాభర్తలు చేసిన పాపాలను బట్టి వారి సంతతిలో ఒక్కడు కూడా మిగిలి ఉండకుండా అందరూ చచ్చిపోవాలన్నది దేవుని యొక్క ప్రతిఫలముగా ప్రస్తుతం జరుగుతూ వచ్చింది. చూడండి, 17 నుంచి చదవండి, ముగించుకుందాం. 17 నుంచి. షోమ్రోనులో ఆహాబునకు శేషించి ఉన్న వారిని అందరినీ చంపి యెహోవా సెలవిచ్చిన మాట నెరవేర్చి హతము చేయుట మానకుండెను. చాలండి. కాబట్టి మనం చూస్తే మొత్తం ఆహాబు కుటుంబంలో, ఆహాబు సంబంధుల్లో, ఆహాబు బంధువుల్లో, ఆహాబు స్నేహితుల్లో ఆహాబు మనిషి అన్నవాడు ఎవ్వడో కూడా మిగలకుండా అందరినీ హతము చేసేసాడు. ఎవరు? యెహూ. అతడు మహారాజు అయిపోయాడు. అతడు మహారాజు అయిపోయి ఆహాబు సంతతి వారిని అందరినీ ఊడ్చిపడేశాడు. ఇది యెహూ పగతో చేసిన పని కాదు, ఆహాబు కుటుంబం మీద పగతో చేసిన పని కాదు. ఇది యెహోవా ఎలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారముగా జరిగిను. ఏలియా ద్వారా ఆహాబు కుటుంబము అందరూ కూడా ఇలాగా నశించిపోవాలని, ఆహాబు కుటుంబంలో ఎవ్వడు మిగిలి ఉండకూడదని, వారి పాపాలను బట్టి దేవుడు ఆ ప్రతిఫలాన్ని పంపిస్తున్నాను అని దేవుడు చెప్పాడు. అదే పని ప్రస్తుతం జరిగింది. కాబట్టి ఆహాబు సంతతిలో ఎవ్వడూ ఇంకా మిగిలి ఉండలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మనం చేసిన పాపాలు మన యొక్క ప్రాణాలే కాదు, మన పిల్లల ప్రాణాలు కూడా తీసివేస్తాయన్న సంగతి మర్చిపోకూడదు. మనం చేసిన పాపాలు మన భవిష్యత్తులే కాదు, మన పిల్లల భవిష్యత్తులను కూడా నాశనం చేస్తాయన్న సంగతి తెలుసుకోవాలి. మనం చేసిన పాపాల వల్ల మనమే కాదు నష్టపోయేది, మన తర్వాత తరాల వారు కూడా నష్టపోతారని తెలుసుకోవాలి. మనమే కాదు కష్టాలు పడేది, మన తర్వాత వారు కూడా కష్టాలు అనుభవించవలసి వస్తుందని. మనం చేసిన పాపాలకు ప్రతిఫలం మన ఒక్కరితోనే ఆగిపోదు, కానీ మనం చేసిన పాపాల ప్రతిఫలం మన పిల్లల పిల్లల పిల్లలు కూడా, మన సంబంధులు కూడా, మన సంతతిలో ఉన్నవారు అందరూ కూడా ఒక్కొక్కసారి అనుభవించవలసి వస్తుంది అన్న సంగతి మనము తెలుసుకొని మన జీవితాల్లో ఎప్పుడూ ఏ పాపానికి చోటు ఇవ్వకుండా దేవుని వాక్య ప్రకారంగా, దేవుని ఆజ్ఞానుసారమైన జీవితాలతో ఫలించి పరలోకం చేరుకోవాలి. భూమి మీద ఉన్నంతకాలము దేవుడి దగ్గర నుంచి వచ్చిన ప్రతిఫలాలు చెడ్డవి కాదు మనం పొందుకోవాల్సింది, మంచి ప్రతిఫలాలు మనము పొందుకొని దేవునికి మహిమకరంగా మనం ఉండాలి. ఈ భూమిని విడిచిపెట్టాక పరలోకం చేరుకుని దేవుడిచ్చే నిత్య జీవాన్ని మనము పొందుకోవాలి. అట్టి దీవెన ఆశీర్వాదం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేసుకు. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ పునరుత్థానపు ఆరాధనలో ఇంతవరకు మీరే ఉండి మాకు మీరు బోధించిన నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యం విని విడిచిపెట్టే వారిగా ఉండి మమ్మల్ని మేము మోసం చేసుకోకుండా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించి ఫలించుటకు మాకు సహాయించే, వాక్య ప్రకారమైన జీవితాలతో, వాక్య ప్రకారమైన క్రియలతో, వాక్య ప్రకారమైన ప్రవర్తనతో మేము దేవా ఎంతో బాగా ఫలించి మేము నీ ఆశీర్వాదాలు అనుభవించడానికి సహాయించి,
నీ దగ్గర నుంచి ప్రతి దానికి ప్రతిఫలం వస్తుంది. అయితే మా జీవితాలను బట్టి మంచి ప్రతిఫలము చెడ్డ ప్రతిఫలం అనేది నీ దగ్గర నుంచి వస్తుంది. మేము ఎప్పుడూ నీ ద్వారా మంచి ప్రతిఫలమే పొందుకోవాలి. ఎప్పుడూ మంచి ప్రతిఫలమే మేము పొందుకోవాలంటే మా జీవితంలో మేము మరణించే వరకు ఎప్పుడూ ఏ పాపానికి చోటు ఇవ్వకుండా మంచి జీవితాన్ని మేము కలిగి ఉంటే మంచి ప్రతిఫలాలు మేము పొందుకుంటాము. తర్వాత శాశ్వతమైన ప్రతిఫలమైన నిత్య జీవాన్ని పరలోకంలో మేము పొందుకుంటాం. కాబట్టి ప్రభువా, ప్రతి వానికి వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇస్తానని చెప్పిన దేవుడు, ప్రతి వాని పాపములను బట్టి ప్రతిఫలము దేవా పంపిస్తానని చెప్పిన దేవుడు తండ్రి, మా జీవితాల్లో మా క్రియల ప్రతిఫలం మేము అనుభవించవలసిందే అని ఎంతో రూఢిగా మాకు తెలియపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.